హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దయచేసి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనము చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి పిల్లరా. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులు నెరవేర్చును కాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదములకు ముద్దులు. నీ యొక్క శ్రేష్టమైన ఘన పరిశుద్ధ నామం బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమంగా దాటిపోచేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకులలో మీరు మాకు అనుగ్రహించి ప్రభువా, ఈ యొక్క నా తండ్రి సమయములో నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో చదవబడిన నీ యొక్క పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన లేఖన భాగము ద్వారా నాతో మాతో మా అందరితో ప్రభు మీరు తేటగా మాట్లాడండి. నాకు కనపడండి, మా అందరికీ కనపడండి. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నన్ను వెలిగించండి, మా అందరినీ వెలిగించండి. కన్న తండ్రి నీకు వందనాలు. కరుణగల మా రాజానికి స్తోత్రములు. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు వటివాడే ప్రభువా, నిష్ప్రయోజకుడే దాసుడు నీ ప్రభువా, నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి నా తండ్రి నీ యొక్క దాసుని నోట నీ యొక్క మాటలుంచి నీ చేతి నీడలో కప్పుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రయోజనకరమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములోనే స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి బ్రతిమిలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ఆనాడు పత్రిక రాస్తూ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని. ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు ఎదుట క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలని మరి పౌలు భక్తుని యొక్క కోరిక. పౌలు భక్తునికి ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ప్రతి మనుషుని, తనకు అప్పగింపబడిన ప్రతి మనుషుని, అనగా ప్రతి మనుషుని అంటే ఆనాడు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు కాబట్టి రక్షణ పొందిన విశ్వాసులకని అర్థం. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి క్రీస్తునందు సంపూర్ణుడు కావాలి. సంపూర్ణుడు కావాలి అంటే ఇప్పుడు వారికి ఉన్నటువంటి స్టేటస్ ఏంటి అంటే అసంపూర్ణులుగా ఉన్నారు. రక్షణ పొందారు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి పరిశుద్ధుడుగా ఎంచబడతా ఉన్నాడు. పరిశుద్ధులు అని పిలువబడుతూ ఉన్నారు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి పరిశుద్ధుడు అని మరి లేఖనము సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక దయచేసి 4వ అధ్యాయము దయచేసి 13వ వచనములో చూసినట్లయితే పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు అని రాయబడింది. పరిశుద్ధులు ఏం కావాలి? సంపూర్ణులుగా. పరిశుద్ధులు అంటే ఎవరు? రక్షణ పొందిన వారందరిని లేఖనము పరిశుద్ధులు అని పిలుస్తుంది. మనము పరిశుద్ధపరచబడిన వారము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. దయచేసి కొరింథీయులకు రాసిన పత్రిక దయచేసి మొదటి అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక, మనము పరిశుద్ధులుగా ఉండుటకు దయచేసి 2వ వచనములు, క్రీస్తు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు
అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ఆ ఆ శుభమని చెప్పి వ్రాయున్నది అంటున్నాడు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారము. మనమందరము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారము. ఈ పరిశుద్ధులమైన మనము సంపూర్ణులము కావాలి. పరిశుద్ధులముగా మనం ఎప్పుడయ్యాము? క్రీస్తు రక్తమును ఆశ్రయించినప్పుడు మనం అయ్యాం. యేసయ్య పాదాల చెంత మనము మరి చేరి ఆయన అనుగ్రహించిన రక్షణను మనం ఎప్పుడైతే పొందుకున్నామో అప్పుడు మనము పరిశుద్ధపరచబడిన వారం. పరిశుద్ధపరచబడిన మనం అందరము ఏం కావాలని ఇష్టపడుతున్నాడు పౌలన్న? సంపూర్ణులు కావాలి. సంపూర్ణులము కావాలంటే మనం అసంపూర్ణులముగా ఉన్నామనే గ్రహింపు మనకు ఉండాలి. ఎవరి యందు సంపూర్ణులం కావాలి? క్రీస్తునందు సంపూర్ణులము. క్రీస్తునందు పిల్లలు మనం క్రీస్తునందు సంపూర్ణులము కావాలి. మట్టి శరీరములతో ఉంటున్న మానవాళిని దేవుడు తన పోలికలోనికి, తన స్వరూపములోనికి మార్చుకోవాలన్నది దేవుని యొక్క కోరిక. కాబట్టి ఆయన మనల్ని పిలిచాడు. అందుకే మనల్ని పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. 1 కొరింథీ పత్రిక దయచేసి 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీరు గొప్పవారిని పిలువబడలేదు, మీరు పరిశుద్ధులని పిలువబడలేదు. మనం ఒకప్పుడు మన స్టేటస్ ఏంటి? దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. దైవోగ్రతకు మనము పాత్రులము. ఎఫెసీ పత్రిక దయచేసి 2వ అధ్యాయములోనికి వచ్చినట్లయితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము చూడండి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రభునందు పిల్లలు, ఆదాము కడుపున పుట్టిన మనం అందరము దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. ఆదాము కడుపున పుట్టిన మనం అందరము దేవునికి పరాయి వాళ్ళము పిల్లలు, పరజనులము, దేవుని దృష్టికి శత్రువులమై ఉన్నాము. మొదటి వచనం, అది 2వ అధ్యాయములో 1వ వచనంలో చూసినట్లయితే చచ్చిన స్థితిలో ఉన్నాము. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఆయన మనల్ని ఏ విధంగా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మనము బ్రతికింపబడిన వారము. చచ్చిన స్థితిలో ఉంటున్న మనం అందరము బ్రతికింపబడిన వారము. ఒకప్పుడు దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము, ఒకప్పుడు శత్రువులమై ఉన్నాము, ఒకప్పుడు దేవునికి దూరస్తులము, దేవునికి పరజనులముగా మనం ఉన్నాము. ఇప్పుడు దేవునికి సొత్తైన ప్రజలముగా. ఎందుకు? ఎలా జరిగింది అంటే, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. పిలువబడిన మనం అందరము ప్రభునందు పిల్లరా సంపూర్ణులము కావాలి. మన జీవిత ధ్యేయము, విశ్వాసి యొక్క గమ్యం ఏంటంటే మనము క్రీస్తు యొక్క రిప్లికగా మారిపోవాలి. హల్లెలూయా. క్రీస్తు స్వరూపము మనలో కలగాలి పిల్ల. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. క్రీస్తు స్వరూపము అంటే దేవుడు సంపూర్ణుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనములు ఏమంటాడు? మీ దేవుడైన యెహోవా పరిపూర్ణుడు గనుక, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు అన్న. అంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, సంపూర్ణుడు. ఆయన యందు ఏ లోపము లేదు. రక్షణ పొందిన అందరిలో కూడా ఏ లోపము లేకుండా మనము తీర్చబడాలి. హల్లెలూయా. దేవునికి ఒక రిప్లికాగా, దేవుని యొక్క ప్రతిబింబములుగా మనం మారిపోవాలి. అలా మారాలి అంటే, పరిశుద్ధులుగా ఉంటున్న మనం అందరం సంపూర్ణులం కావాలంటే ఈజీ కాదు పిల్లలు, ఆషామాషి వ్యవహారం కాదు. నువ్వు సంపూర్ణుని రాలివి కావాలన్నది దేవుని కోరిక. ఆ సంపూర్ణ సిద్ధిలోనికి నీవు మార్చబడాలి అంటే నీవు దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. లేఖనానికి ఒబే అయి ఉండాలి. లేఖనానికి విధేయునివి కావాలి ప్రియులరా. ప్రభునందు ప్రియులరా, ఎఫెసీ పత్రికలో చెబుతాడు,
సంపూర్ణులము మనం కావాలంటే దయచేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 11, 12 వచనాల్లో చూసినట్టు మనమందరము విశ్వాస విషయములోను దేవుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొందాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములో మనము ఏకత్వము పొందకపోతే మనము సంపూర్ణులము కాలేము. విశ్వాస విషయములో అంటే ఏ విశ్వాసాలు మనకున్నాయో ఆ విశ్వాస విషయములలో కూడా మనకు ఏకత్వం రావాలి. భిన్నమైన విశ్వాసం ఉండొద్దు పిల్లలు. యేసయ్య స్వస్థపరుస్తాడు అని ఒకడు అనుకుంటే లేడు స్వస్థపరచాడు అని అనుకుంటుని ఆ ఏకత్వం రానంత వరకు మనము సంపూర్ణము కాలేము. దేవుడు మృతిని గెలిచి లేచాడు అని చెప్పబడుతున్నది, మనం చెప్పుకుంటున్నాం. కానీ కొంతమంది మృతిని గెలిచి లేవలేడు అనుకుంటా చెప్తున్నారు. దీంట్లో విశ్వాసం మనకున్న విశ్వాసముతో అందరికీ ఏకత్వము రావాలి. విశ్వాస విషయములో ఏకత్వము రావాలి. యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచాడు. లేవబడిన యేసయ్య మరి చాలామందికి తెలియని చాలామంది ఈ విషయములో కొంచెం సందేహపడతా ఉంటారు. ఏంటంటే యేసయ్యకు మనలాంటి శరీరం లేదనుకుంటారు. ప్రభునందు ప్రియులారా, ఆయనకు దేవదూతల శరీరం లాంటి శరీరం ఉన్నదేమో అనుకుంటారు. కానీ మరి తోమ అభ్యంతర పడుతున్నప్పుడు నా చేతిలో నా గాయాల్లో వేలు పెట్టి చూడండి అన్నాడు. అదేవిధంగా రొట్టెలు ఇవ్వండి తింటానన్నాడు. తిన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే రొట్టెలు తిన్నాడంటే ఆయనకు మనలాంటి శరీరము ఉన్నదని అర్థము. మనలాంటి శరీరం ఉన్నదని అర్థం ప్రియులారా. నాలాంటి రక్త మాంసములు దూతలకు ఉండవు కదా అంటాడు. రక్త మాంసములతో ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. శరీరం ఉన్నది ఆయనకు. మనకు ఎటువంటి శరీరం ఉన్నదో అదే శరీరము, కాకపోతే పునరుత్థాన శరీరముతో ఆయన ముందుకు వచ్చాడు. ఈ విశ్వాసము మనకున్నది. చాలామంది ఏమనుకుంటారంటే ఆ శరీరంతో రాలేదు, రూపాంతరము వేరే మామూలుగా దేవదూతలకు ఉండే శరీరంతో వచ్చారని. అలా కాదు పిల్ల. నాకులాగా ఎముకలు వారికి ఉండవు అంటాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈ విశ్వాసము మనకున్నది కదా, ఈ విశ్వాసము విషయంలో కూడా మనం అందరం ఏం కావాలి? ఏకత్వములోనికి రావాలి. విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయములో మనం ఏకత్వము పొందాలి. అప్పుడే మనం సంపూర్ణము కాగలుగుతాం. హెబ్రీ పత్రికలో మనం చూసినట్టయితే 6వ అధ్యాయములో మరి కాబట్టి మీరు నిర్జీవ క్రియలను విడిచి 6వ అధ్యాయం 1వ వచనము నుంచి చూసినట్లయితే మారు మనసు పొందుటయో, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయో, హస్త నిక్షేపణమును క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదామన్నాడు. క్రీస్తును గూర్చిన మూలోపదేశము. ప్రభునందు ప్రియులారా, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మనం ఏం చేయాలి? మానాలి అంటున్నాడు. మానాలంటే అంతకుముందు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి పిల్లలు. క్రీస్తును గురించిన మూలోపదేశములు మనం నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు ఏబిసిడీలు మనం నేర్చుకుంటేనే డిగ్రీకి వెళ్ళగలుగుతాం. ఏబిసిడీలు నేర్చుకోకపోతే మనం డిగ్రీకి వెళ్ళలేం. ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకోకుండానే మనం డిగ్రీకి వెళ్ళడము ఎలా సాధ్యపడదో, మనము సంపూర్ణము కావాలంటే దేవుని కుమారుని గురించిన జ్ఞానము మనకు కలగాలి. ఆ క్రీస్తును గూర్చిన మూలోపదేశము మనకు తెలిసి ఉండాలి. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మానాలి అంటే దాన్ని ముందుగానే మనము నేర్చుకొని ఉండాలి. నేర్చుకొని దాని మీద బేస్ చేసుకుంటూ మనం అక్కడనే ఉండిపోకుండా ఎదుగుతూ ఉండాలి పిల్లలు. చాలామంది ఏం చేస్తున్నారంటే క్రీస్తును గురించిన మూలోపదేశం మనకు అవసరం లేదనుకుంటున్నారు. క్రీస్తును గురించిన మూలోపదేశం అంటే విశ్వాస విషయములో మనలో ఏకత్వము ఉండే లక్షణాలు మనలో ఉండాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో మనకు ఏకత్వము రావాలి. ఇది వచ్చిన తర్వాతనే నువ్వు సంపూర్ణునివి కాగలుగుతావు, సంపూర్ణురాలివి కాగలుగుతావు. నువ్వు సంపూర్ణునివి కావాలన్నది దేవుని కోరిక. దాని కొరకై పౌలు భక్తుడు మరలా ప్రసవ వేదన పడ్డాడు. క్రీస్తు ఎదుట మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేసి నిలవబెట్టవలనని యేసయ్య కూడా అదే చెప్పాడు. మరి పౌలు భక్తుడు మరి చాలా పెళ్లి ప్రసంగాలలో ఈ మాటను వింటాం. అలాగునే పురుషుడు తన తల్లిని
తండ్రిని విడిచి స్త్రీని భార్యను హత్తుకును అని చెబుతూ ఆయన ఏం చెబుతాడు? దయచేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలోనేమో క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు నాకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. మరి ఎఫెసీ పత్రికలోనికి రండి దయచేసి 5వ అధ్యాయము 26వ వచనము చూడండి. పురుషులారా అటువలనే క్రీస్తు కూడా తన్ను తాను అప్పగించుకున్నాడు. క్రీస్తు మన కొరకు అప్పగింపబడ్డాడు. దేని కొరకు? మనము కలంకము లేనిదిగా, ముడత లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టవలెనని అన్నాడు. దేవుడు తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై అన్నాడు. వాక్యము మనల్ని ఏం చేస్తుంది? ఉదక స్నానము చేస్తుంది. వాక్యము మనల్ని నిష్కలంకులుగా చేస్తుంది. వాక్యము మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. వాక్యము మనల్ని మహిమ గలదిగా చేస్తుంది, కలంకము లేనిదిగా చేస్తుంది. కాబట్టి ఈ వాక్యమును మనము ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మనము సంపూర్ణులము కాగలుగుతాము. వాక్యం కిందికి రావాలి. రక్షణ పొందిన మనందరి జీవితాలలో అంతకుముందు మన స్టేటస్ ఏంటి? మనము మన ఇష్ట ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాం, మన ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుంటాం. కానీ రక్షణ పొందిన తర్వాత మన స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అన్నాడు. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత మనం ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామో అప్పుడు మనము పరిశుద్ధులముగా కాలేము, సంపూర్ణులము కాలేము. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే అనేక విధాలుగా మనము కాల్చబడుతూ ఉండాలి. వాక్య అగ్ని చేత కాల్చబడాలి. వాక్య ఉదకము చేత స్నానము జరుగుతూ ఉండాలి మన జీవితంలో. ఈ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు, నా త్రోవకు వెలుగై ఉన్నదన్నాడు. ఆ వాక్యము ఏం చేస్తాడంటే మన పాదములకు త్రోవ కలగజేస్తుంది. మనం ఎలా నడవాలి మనకు నేర్పిస్తుంది, ఎలా మనము ప్రవర్తించాలో మనకు నేర్పిస్తుంది. కాబట్టి వాక్యమునకు మనము విధేయులము కావాలి. ఒక భక్తుడు అంటాడు, ఒక గట్టి లోహము తయారు కావాలి అంటే, గట్టి లోహము లోకములో తయారు కావాలంటే అది చాలా వేడి గల అగ్నితో కాల్చబడాలి అంటాడు. ఒక లోహము, గట్టి లోహము, ఉక్కు ఉంటుంది. ఉక్కును స్టీల్ కంటే ఎక్కువ అధికమైన రేట్లలో దాన్ని కాలుస్తారు. కాల్చిన తర్వాతనే అది సాలిడ్గా మారిపోతుంది. అట్లనే ఒక విశ్వాసి సంపూర్ణుడు కావాలి అంటే అనేకమైన వాటిని మనము అనుసరిస్తూ మనం ముందుకు సాగాలి. అనేక విధాలుగా మనము పరీక్షింపబడాలి, అనేక విధాలుగా మనము శోధింపబడాలి. పిల్లలు దయచేసి మొదటి పేతురు పత్రికలో చెబుతాడు. మొదటి పేతురు పత్రిక 7వ వచనము, మొదటి అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కారణము అగును అంటున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని చేత పరీక్షింపబడుచున్నది. అయితే అలాగనే మన విశ్వాసము కూడా ఈ శోధనలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమకు కారణమవుతుంది, ఘనతకు కారణమవుతుంది, మెప్పుకు కారణం. ఎవరిని మెచ్చుకుంటాడు? సంపూర్ణుడిని మెచ్చుకుంటాడు. పిల్లలు అవిధేయుణ్ణి మెచ్చుకోరన్నాడు దేవుడు, విధేయుణ్ణి మెచ్చుకుంటాడు.
పరిశుద్ధుని మెచ్చుకుంటాడు, అపవిత్రుని మెచ్చుకున్నాడు. పిల్లగా నాతో నీకేం పొత్తు అంటాడు. కాబట్టి మనము సంపూర్ణులము కావాలి. రక్షణ పొందిన వెంటనే మనము సంపూర్ణం కాలేము. అగ్ని చేత కాల్చబడాలి, దైవాగ్ని చేత మనం కాల్చబడాలి. దేవుని అగ్ని మన మీదికి రావాలి. దేవుని అగ్ని మన మీదికి వచ్చినప్పుడు అది మనల్ని కాలుస్తుంది. దేవుని అగ్ని మన మీదకి వచ్చినప్పుడు మనం కాలలేని స్థితిలోనికి మనం ఎదగాలి అంటే మనం సంపూర్ణం కావాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు ఇది వరకే నేను సంపూర్ణుని అయ్యానని చెబుతాడు. ఫిలిప్పీ పత్రిక, దయచేసి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము చూడండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొంది తినని అయినను అనుకునట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకునవలనని, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరుగెడుతున్నాను. పౌలు ఒక గురి ఉన్నది. నేను ఇప్పటికే గెలిచానని నేను అనుకోవడం లేదు. గెలిచిన వాడు గెలవలేదు అనుకోవాలి. పరిశుద్ధుడిగా జీవిస్తున్నవాడు ఇంకా నేను పరిశుద్ధుని కాలేని అనుకోవాలి. నేను పరిశుద్ధునిగా తీర్చబడ్డాను, ఇంకా నాకేం తక్కువ లేదు అని అనుకుంటే మనం ఒక సైతానుగా మారడానికి ఎంతో టైం పట్టదు. ప్రియుల, ఎంతో సమయం పట్టదు. ఎప్పుడంటే ఎప్పుడైతే మనము కొంత ఎదుగుతూ ఉంటామో అప్పుడు మన లక్షణాలు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, మన అలవాట్లు మారిపోతాయి. మారిపోతున్నప్పుడు మనము హెచ్చించుకోవద్దు ప్రియులారా మనల్ని మనం. ఇక్కడ పౌలన్న నేను ఇదివరకే గెలిచాను అనుకుంటున్నాడు, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానంటున్నాడు, కానీ నేను అనుకునుటలేదు అంటున్నాడు. మళ్ళా 12వ వచనం మళ్ళొకసారి చదువుదాం. ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునుటలేదు. అంటే ఆయన సంపూర్ణ సిద్ధి పొందాడు, కానీ నేను అలాగ అనుకోవడం లేదు. ఒకవేళ అలాగ అనుకుంటే మన పరిస్థితి ఇంకో రకంగా మారిపోతుందని పౌలన్నకు తెలుసు. పిల్ల పౌలు జీవితంలో పౌలన్న ఈ క్రమం అనుసరిస్తుంటే దేవుడు కూడా ఇంత గొప్ప అద్భుతమైన పరిచర్యలు జరిగిస్తున్న ఈ కుమారుడు నా నుండి తప్పిపోకూడదని తన జీవితంలో ఒక ముళ్ళును దేవుడు అనుమతించాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకములు అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనము. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము. అంటే ప్రత్యక్షతలు ఎక్కువ కలిగితే మనం ఏం చేస్తామట? హెచ్చించుకునే ప్రమాదం ఉన్నది. అందుకే ఇర్మియా ప్రవచన గ్రంథంలో చెప్తాడు కదా, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించును, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించును. మనమైతే మన భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను అన్నాడు. ప్రభునందు పిల్లలు, దేవుడు ఆనందించాలి. మనము ఉన్న స్టేటస్ను బట్టి మనము అతిశయించొద్దు పిల్లలు. అతిశయించడానికి కారణం ఉన్నా కానీ దానిని మనము మరుగు చేసుకోవడమే సంపూర్ణుని యొక్క లక్షణం. హల్లెలూయా. అన్ని విధాలుగా యోగ్యతలు మనకున్నాయి, కానీ నాకు ఏ యోగ్యత లేదని చెప్పుకోవడమే సంపూర్ణుని యొక్క లక్షణం. పర్వాలేదు, నేను సంపూర్ణుని అయిపోయినని చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కానీ నేను అలాగున చెప్పుకోవడం లేదంటాడు పౌలను. నేను ఇదివరకే గెలిచాను ఆల్రెడీ, కానీ నేను అలాగ చెప్పుకోవడం లేదు అంటున్నాడు. ప్రభునందు పిల్లలు, ఎందుకంటే ఆయన బహుమానము పొందవలెనని. 14వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. అంటే క్రీస్తు యేసు ఎదుట ఉన్నతమైన బహుమానము పొందే వ్యక్తికి ఉండవలసిన లక్షణం ఏంటంటే తన జీవితంలో ఏవేవి కలిగి ఉంటాడో అవన్నీ లేనట్టుగానే ఉంటాడు. హల్లెలూయా. ఏవేవి అయితే పొందుకుంటాడో అవన్నీ నేను ఇంకా పొందుకునలేదని అనుభవంలోనే జీవిస్తాడు. ఎందుకు అంటే ఆయనకు ఒక గురి ఉంది.
దేవుని ముందట నేను బహుమానము పొందుకోవాలి. దేవుని ముందు నేను దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం. అంటే దేవుడు మనల్ని పిలిచాడా లేదా? మనం పిలువబడిన వాళ్ళమా? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడినాం. ఈ పిలువబడిన వారందరికీ ఒక బహుమానమును దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. అది దేవుని ఉన్నతమైన బహుమానం. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము అన్నాడు. అయితే ఆ పిలుపునకు కలిగే బహుమానమును అందరూ పొందుకోవాలంటే అందరూ ఏం చేయాలి? సంపూర్ణులు కావాలి. మనం పరిశుద్ధులముగా పిలువబడిన వారము, పరిశుద్ధులముగా ఉండుటకు పిలువబడిన వారము. ఈ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారమైన మనము సంపూర్ణులము కావాలి. హల్లెలూయా. మాట విషయంలో మనము సంపూర్ణత సంతరించుకోవాలి. ప్రవర్తన విషయంలో, అన్నింటి విషయంలో మనము పరిశుద్ధతను అనుసరిస్తూ నడుచుకోవాలి. హల్లెలూయా. మరి మొదటి పేతురు పత్రికలో చెబుతాడు కదా, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక దయచేసి 16వ వచనం, మొదటి అధ్యాయము, మీరు పరిశుద్ధులై ఉండవాలని మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, అక్కడ సమస్త ప్రవర్తన యందు అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. సమస్త ప్రవర్తన యందు మనల్ని పరిశుద్ధులుగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండు అంటున్నాడంటే దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అంటున్నాడంటే సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులుగా దేవునికి అగుపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన వ్యక్తిత్వము విషయంలో, మన జీవితము విషయంలో సమస్త ప్రవర్తన అంటే ఏ ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తావో, ఏ ఆలోచనలు ఆలోచిస్తావో, నీ హృదయమందు ఎటువంటి స్వభావము కలిగి ఉంటావు, అన్నింటి విషయంలో నువ్వు భౌతికంగా బయట కనపడేది, హృదయంలో ఆలోచించేది, నీ మనసులో ఉంటున్న ప్రతిదీ కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదై ఉండాలి అంటే అపవిత్రతకు చోటు లేనిదై ఉండాలి. అప్పుడే మనము దేవునికి రిప్లికాగా మనం మారడానికి అవకాశము ఉంటుంది పర్వాలేదు, ఒక్క చిన్నది ఏం కాదు అని అనుకుంటే మనం పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పులియ చేస్తుంది కొంచెం అవివేకము, కొంచెము అవిధేయత మనలో ఉంటే మన బ్రతుకును నాశనం చేస్తుంది కాబట్టి వాక్యం నాకు విధేయులు కావాలి. ఇప్పుడు వాక్యం ప్రకటింపబడుతుంటే చాలామంది వేరే వేరే ఆలోచనలు ఉండే వాళ్ళు ఉంటారు. అలా కాదు రక్షింపబడిన మనం అందరం ఎలా ఉండాలి? దేవుని వాక్యమునకు విధేయులం కావాలి. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఈ మాటను అనుసరించిన నా జీవితం ఉన్నదా అని ఆ ప్రకటింపబడుతున్నప్పుడే మనము సిద్ధపడుతూ ఉండాలి. హల్లెలూయా. అది భక్తుని యొక్క లక్షణం. ఫోన్ వస్తే ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళడం కాదు. ఈ ఫోన్ కాల్ కంటే కూడా దేవుని వాక్యము నాకు ఉన్నతమైనది అని గ్రహింపు మనలోనికి రావాలి. హల్లెలూయా. చాలామంది ప్రస్తుత కాలంలో ఏంటంటే ఒక ప్యాషన్ అయిపోయింది. అక్కడ కూర్చొని ఇక్కడ దైవజనుడు ఏమో చెబుతూ ఉంటే అక్కడ కూర్చొని ఏదేదో చేస్తూ ఉంటారు. ప్రభునందు పిల్లలు, ఇప్పుడు సేవకుని కూడా ఏం పర్లేదు, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను, ఇక వాళ్ళ బాధ్యత వాళ్ళ ఇష్టము అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం. కానీ పౌలను అలా చేయలేదు పిల్లలు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ప్రభునందు పిల్లలు, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. దాని కొరకు దైవజనుడు ప్రసవ వేదన పడుతున్నంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వారి కొరకు దేవుని సన్నిధానంలో మొర్ర పెడతా ఉన్నాడు. ప్రభునందు పిల్లరా, కాబట్టి మన జీవితంలో రక్షణ పొందిన మనమందరము దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందడానికి పిలువబడిన వారం. ఆ బహుమానమును మనము పొందుకోవాలన్న గురి మనకు ఉండాలి. ఆ బహుమానము అందరూ పొందుకోలేరు పిల్లరా. ఆ బహుమానము ఎవరు పొందుకుంటారు అంటే సంపూర్ణ సిద్ధిలోనికి ఎవరైతే సాగిపోతారో వారే పొందుకుంటారు. హల్లెలూయా. పౌలన్న నేను ఇదివరకే గెలిచి తినని నేను చెప్పుకోవడం లేదు అంటున్నాడు. నేను అనుకోవడం లేదు, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను కూడా నేను అనుకోవడం లేదు. అన్ని విధాలుగా ఆయన యోగ్యత సంపాదించుకున్నాడు, కానీ నేను అలాగ లేను అనుకుంటున్నాడు. అనుకొని ఏమంటున్నాడు? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి వద్దకే పరుగెడతాను. ప్రభునందు
మనకు ఒక డెస్టినేషన్ ఉండాలి. ఏది? బాగా డబ్బు సంపాదించుకోవడం కాదు, బాగా ఆస్తులు సంపాదించుకోవడం కాదు, బాగా ఎంజాయ్ చేయడం కాదు, లోకంలో పడి మనం తిరగడం కాదు పిల్లలు. మన డెస్టినేషన్, నా పరిస్థితులు ఎలా ఉన్నా, నా స్థితిగతులు ఎలా ఉన్నా, నా డెస్టినేషన్ యేసు యొక్క రెప్లికాగా నేను తయారు కావాలి. హల్లెలూయా. యేసు యొక్క స్వరూపము నాలోనికి రావాలి అని నిరంతరము ప్రార్థన చేయాలి. నిరంతరం మన శరీరమును నలగొట్టుకోవాలి, దాన్ని లోపరుచుకోవాలి. ప్రభునందు ప్రియులారా, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు అన్నాడు పౌలన్న. కానీ అన్నయో చేయదగినవి కావు అన్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము దేవుడు ఇచ్చాడు, కానీ దేన్ని చేత కూడా నేను లోపరచబడనొల్లను. హల్లెలూయా. ఆ సాక్ష్యము మనలోనికి రావాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం దేవుడు ఇచ్చాడు, కానీ నేను దేని చేత కూడా డబ్బు నన్ను లోపరచజాలదు, అందము నన్ను లోపరచజాలదు, శరీర ఆవేశాలు నన్ను లోపరచజాలవు, శరీర సుఖాలు నన్ను లోపరచజాలవు, ఈ లోకములో ఉంటున్న అధికారము నన్ను లోపరచజాలదు అని మనము ఆ స్టేటస్కు చెందిన వారం ఉండాలి. హల్లెలూయా. చిన్నగా డబ్బు ఇస్తామంటే లోపడే వాళ్ళు తయారైపోతున్నారు. ప్రభునందు ప్రియులారా, అలా కాదు. భక్తి జీవితం అంటే దేని చేత కూడా మనము లోపరచబడనులనే స్థితిని మనము సంతరించుకోవడమే భక్తి జీవితం. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము మనము పొందవలనని గురి యొద్దకు మనం కూడా పరిగెత్తాలి. పౌలు భక్తుడు మనకు మాదిరి పురుషుడు కదా. పౌలు భక్తుడు నడిచిన మార్గంలో మనము నడవాలి. పౌలు భక్తుడు ఏ విధంగానైతే నేను సంపూర్ణ స్థితి పొంది తిన్నానని అనుకోవడం లేదనుకుంటున్నాడు కదా, అలా మనం ఎంత ఎదిగినా కానీ మనల్ని మనము తగ్గించుకోవాలి. మనల్ని మనము దీన మనస్సు కలిగి మనం జీవించడానికి మన జీవితాన్ని అంకితం చేసుకోవాలి పిల్లలు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దీన మనస్సు కలిగి ఉంటామో అప్పుడు మనం హెచ్చింపబడతామని కూడా మరి ఈ పేతురు భక్తుడే రాస్తున్నాడు. దయచేసి చూడండి, దయచేసి మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడు. పౌలన్న జీవితాన్ని, ఆయన నడిచి వచ్చిన యాత్ర, ఆయన జీవించిన జీవితం గురించి రాస్తున్న ప్రతిదీ ప్రత్యక్షంగా మన జీవితం మన కళ్ళ ముందుట ప్రత్యక్షపరుచుకుంటే ఆయన ఏ విధంగా ప్రవర్తించినాడు అనేది మనకు తెలియపరచబడుతుంది. ఆయన దీన మనస్కుడై ప్రవర్తించాడు. ఆయన బలిష్టమైన చేతుల క్రింద, రెక్కల కింద దీన మనస్కులై ఉండు అంటున్నాడు. ఎందుకు? హెచ్చించుకునే ప్రమాదము ఉంది కనుక. హల్లెలూయా. మీరు దీన మనసు కలిగి ఉండు అని చెప్పుకుంటున్నాడంటే మీరు హెచ్చించుకునే ప్రమాదం ఉంది కాబట్టి అలా చేయొద్దు అని చెప్తున్నాడు లేఖనం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చెప్పుకున్నాము? రక్షణ పొందిన మనందరి జీవితములో పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాయి. పరిశుద్ధులమైన మనమందరము సంపూర్ణులము కావాలి. సంపూర్ణులము కావాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో కలగాలి అంటే మనము విశ్వాసపు విషయంలో ఏకత్వము పొందాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొందాలి. క్రీస్తును గురించిన మూలోపదేశములు మనం నేర్చుకోవాలి. అక్కడనే ఆగిపోకుండా మనం తర్వాత స్టెప్ వేయాలి. ప్రైమరీ స్కూల్ మనం చూస్తాం కదా, చిన్నపిల్లలు ఇప్పుడు ఎల్కేజీ కంటే ముందు వాళ్ళను స్కూల్లో వదిలేస్తారు. వదిలేసినప్పుడు వానికి ఏం నేర్పించారు? జస్ట్ ఆడ కూర్చోవడం, మామూలుగా ఏదో టైంపాస్లు చేపిస్తూ ఉంటారు. తర్వాత ఎల్కేజీలో మళ్ళీ తర్వాత ఏం చేస్తారు? ఎల్కేజీ తర్వాత యూకేజీ, ఇవన్నీ నేర్చుకోకుండానే మరి నాకు దయచేసి 10వ తరగతిలో జాయిన్ చేయండి అంటే జాయిన్ చేస్తారా? మా నాయన సర్పంచ్, మీకు తెలుసా సార్? ఎవరు జాయిన్ చేసుకోడు, ఎవరు జాయిన్ చేసుకోరు పిల్లలు. తప్పకుండా అవి నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే నువ్వు 10వ తరగతి వెళ్ళగలుగుతావు. 10వ తరగతి తర్వాత నువ్వు ఏదైనా చదవగలుగుతావు 10వ తరగతి తర్వాత. కాబట్టి మనము మూలోపదేశములు తప్పకుండా నేర్చుకోవాలి. దేవుని కుమారుని గురించిన జ్ఞానము ఏమై ఉన్నది, క్రీస్తును గురించిన మూలోపదేశం ఏంటి? మూలోపదేశం అంటే క్రీస్తునకు కలిగిన మనస్సు, ఎలాంటి మనస్సు ఉంది ఆయనకు, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, ఎలాంటి స్వభావము కలిగిన, ఈ మూలోపదేశంలో దగ్గరనే కొట్లాడుతూ ఉన్నారు ఇంకా క్రైస్తవ సమాజం అంతా. సంపూర్ణ స్థితిలోనికి ఎప్పుడు సాగిపోతారో నాకు అర్థం కావట్లేదు. ఇక మూలోపదేశముల దగ్గరనే ఉన్నారు. మూలోపదేశంలో అంటే ఏంటి? క్రీస్తునకు కలిగిన మనస్సు ఏంటో మనకు తెలియపరచబడడం, క్రీస్తునకు వ్యక్తిత్వం ఏంటో తెలియపరచబడడం, క్రీస్తు యొక్క ఆలోచన విధానము, దైవ చిత్తానుసారమైన మనస్సు ఎలాంటిది,
అని ఎరగడం, ఇవన్నీ మూలోపదేశాల కిందకే వస్తాయి. ఇవన్నీ ఈ మూలోపదేశమును మనము క్రీస్తును గురించిన మూలోపదేశమును మనం తెలుసుకొని దాన్ని అక్కడ మానేసి ఇంకా హయ్యర్ స్టడీస్కి అంటే సంపూర్ణ సిద్ధిలకు మనం వెళ్ళాలి. ఎబ్రీ పత్రిక చదవండి మళ్ళీ ఒకసారి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనములో చూసినట్టు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయో, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయో, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు అనుపునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును ఇవి 6 విషయాలు ఉన్నాయి చూడండి. మారు మనసు పొందుట ఒకటి, దేవుని యందలి విశ్వాసం ఒకటి, బాప్తిస్మములను గురించిన బోధ ఒకటి, హస్త నిక్షేపణం ఒకటి, మృతుల పునరుత్థానం ఒకటి, నిత్యమైన తీర్పు అనుపునాది మరల వేయక. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అన్నాడు మళ్ళా పౌలన్న. క్రీస్తు ఒక మూలరాయి. ఇక్కడ చెప్పబడిన విషయాలు 6 రాళ్ళు, 6 పునాదులు. వీటిని మనము తప్పకుండా నేర్చుకోవాలి. ఇక్కడనే మన భక్తి జీవితంలో మనము సరిగ్గా ఉన్నామా లేదా అనేది ఈ విషయాలే మనకు నిర్ణయిస్తాయి పిల్లలు. మారు మనసు అంటే చాలామంది మనసు మార్చుకోవడం కాదు. మారు మనసు అంటే మనసు మారడము వేరు, మారు మనసు వేరు పిల్లలు. మనసు మార్చుకోవడం అంటే అప్పటి మందం, కానీ మారు మనసు అంటే ఆ పరిస్థితిని శాశ్వతంగా విడిచిపెట్టేసి ఒక రూట్లో మనం వెళ్తున్నాం. ఇక్కడ నుండి మనం అల్వాలు వెళ్ళాలి, కానీ మనము అక్కడ వెళ్ళక మనము ఇటు కొంపల్లి వైపు మనము బండి తిప్పినాం, చాలా దూరం వెళ్ళిపోయినాం. డిమార్ట్ వచ్చింది, డిమార్ట్ అక్కడ ఆగి మన అల్వాలు వెళ్ళాలంటే లేదు అట్లనే స్ట్రైట్గా వెళ్ళమని ఎవరు చెప్పాడు? తెలిసినోడు ఏం చెప్తాడు? ఇక్కడ కాదు ఇట్లా పోయేసి వెనుకకి వెళ్ళాలని చెప్తాడు. అప్పుడు వెంటనే మనం యూటర్న్ తీసుకొని నేను వచ్చిన దారి సరి అయినది కాదు అని గ్రహించి ఈ మార్గంలో నేను వెళ్తే నేను ఎప్పుడు కూడా అల్వాలు చేరలేను, కాబట్టి ఈ మార్గంలో నేను యూటర్న్ తీసుకొని వెళ్ళడం, అది మారు మనస్సు. నేను నడిచొచ్చిన యాత్ర సరి అయినది కాదు, అక్కడ యూటర్న్ చేసుకొని మరొక మార్గంలో వెళ్ళడము మారు మనసు. అంటే మనకు రోమాపత్రిక 12:2లో ఏం చెబుతాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరం. అంటే ఒక రూపము పోయి ఇంకొక రూపములోనికి రావడము మారు మనసు. హల్లెలూయా. ఒక స్వభావము పోయి ఇంకొక స్వభావమును సంతరించుకోవడము, ఒక ఆలోచన పోయి ఇంకొక ఆలోచన చేత నింపబడము, ఒక పరిస్థితిని తోసివేసి ఇంకొక పరిస్థితిలోనికి రావడము మారు మనసు పిల్లల. ఆ మారు మనసు మనం అందరము పొందాలి. ఏదో తాత్కాలికంగా మామూలుగా మనసు మార్చుకొని బాప్తిస్మాలు పొందుతున్నాడు, కానీ మారు మనసు పొందడం లేదు. ఆ మారు మనసు పొందాలి. ఇంకా ఇవి 6 విషయాలు చెప్పుకుంటే ఈ వారం అంతా మనకు మళ్ళీ ఆదివారం వచ్చేస్తుంది. కాబట్టి ఈ 6 విషయాలను మనము తప్పకుండా నేర్చుకోవాలి పిల్ల. ఇవన్నిటి నేర్చుకొని క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదాము అన్నాడు. సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. ఇవన్నీ నేర్చుకోలేని కారణాన్ని బట్టే, ఇవన్నిటి విషయాల్లో అటు ఇటుగా ఉన్న కారణాన్ని బట్టే మీరు ఇంకా వయసుకు వచ్చిన వారు కారు అంటాడు. ఎబ్రీ పత్రికలో ఎబ్రీ సంఘస్థులనే దయచేసి చూడండి. ఆ 5వ అధ్యాయము 13వ వచనం 12 చదవండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు చూడండి. మొదటి మూల పాఠములు ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం ఎవరైతే తింటారో వారు సంపూర్ణ సిద్ధిలోనికి రాగలుగుతారు. బలమైన ఆహారము తినాలంటే పాలు తాగాల్సిన స్టేజ్ నుండి మనము బయటపడాలి. హల్లెలూయా. బలమైన ఆహారము పాలు మానే స్టేజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మూల పాఠములను మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మన పాలు తాగే స్టేజ్ నుండి మనము బయటకు అడిగేస్తాం. హల్లెలూయా. అప్పుడు మనము బయటకు అడిగేస్తాం. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే 13 చూడండి. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యము విషయములో ఇప్పుడు బలమైన ఆహారం తింటే నీతి వాక్యం విషయంలో అనుభవం కలిగిన వారంగా తయారవుతాం. అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత
మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము, హల్లెలూయా. ఇప్పుడు పాలే తాగుదామా, మనం బలమైన ఆహారం తిందామా? అని పాలే బాగా ఎనర్జీ సార్, మరి ఎట్లా? పాలు తాగే స్టేజ్ నుండి మనం బయటకు రావాలి. కాలమును బట్టి చూస్తే ఎప్పుడో పేతురు ప్రసంగించినప్పుడు అయ్యా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని అడిగిరు కదా, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. అక్కడ రక్షణ పొంది చాలా ఏళ్ళు గడిచిపోయి ఇప్పుడు పౌలన్న వారికి పత్రిక రాస్తూ అంటున్నాడు, అరే మీరు ఎప్పుడో పేతురన్న ప్రసంగించినప్పుడు రక్షణ పొందిరు, ఏళ్ళు గడిచిపోయినాయి. కాలమును బట్టి చూస్తేనేమో మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి. ఈ స్టేటస్ దుష్టుడైన అపవాది మనకు కలగజేయడానికే ఈ మారు మనసు విషయంలో సరి అయిన అవగాహన లేకుండా చేస్తాడు. విశ్వాసము విషయంలో సరైన అవగాహన లేకుండా చేస్తాడు. దేవుని కుమారుని గురించిన జ్ఞానము విషయంలో సరైన అవగాహన లేకుండా చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ చెప్పబడిన ఆ 6 విషయాలు, దేవుని అందరి విశ్వాసము గురించి, బాప్తిస్మములను గురించిన బోధన గురించి, హస్త నిక్షేపణ గురించి, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు గురించి సరైన అవగాహన లేకుండా చేసి నేను ఇంకా పాలు తాగే స్టేజ్లోనే మనల్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఈ పాలు తాగే స్టేజ్ నుండి మనం బయటకు రావాలంటే నువ్వు అనవసరమైన ఇష్యూస్ మీద నీ మైండ్ను కేంద్రీకృతం చేయొద్దు పిల్లలు. అనవసరమైన ఇష్యూస్ మీద మన మైండ్ను కేంద్రీకృతం చేసి దుష్టుడైన అపవాది మనం పాలు తాగేటట్టుగానే చేస్తూ ఉంటాడు. మనం చాలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మనకు మరలా ఈ మాట వినపడుతుంది, కాలమును బట్టి చూస్తే మనం బోధకులుగా. ఆ టైంలో మనం వెనక్కి తీసుకురాగలుగుతాం, మనం సమయాన్ని తీసుకురాలి. కాబట్టి అనవసరమైన ఇష్యూస్ మీద మన మనసును నిలుపొద్దు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకి మనం పరిగెత్తాలి. ఎవరి లెక్క వాడు చెప్పుకుంటాడు, మన లెక్క మనము సరిగా చూసుకున్నాలి. హల్లెలూయా. దాని కొరకు మనం ప్రయాసపడాలి. నేను సంపూర్ణ ఏ విధంగానైనా కావాలి అని అనుకోవాలి. మూలోపదేశము మానాలి. అంటే మూలోపదేశాలు మనం నేర్చుకొని ఉండాలి, మూల పాఠములను మనం నేర్చుకొని ఉండాలి. చాలామందికి తెలియదు పిల్లలు, బాప్తిస్మములను కూర్చున్న బాప్తిస్మం ఎప్పుడు పొందాలి, ఎందుకు పొందాలి, ఎలా పొందాలి అనే అవగాహన కూడా సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఒక పెద్ద మిస్టరీగా తయారైపోయింది. ఒకడేమో జెండా కింద నుంచి పోనిరా మీరు బాప్తిస్మం పొందినట్టే అంటాడు. ఒకడు చిన్న పిల్లలను పుట్టంగానే 2 రోజులకే నీళ్ళల్లో ముంచేస్తాం. ఆయనకి ఏమైనా తెలుస్తుందా? యేసే నిజమైన దేవుడు అని తెలుసుకుంటాడా? చెప్పగలుగుతాడా? ఈయన రక్తంలో నా పాపములు కడగబడతాయని నమ్మగలుగుతాడా? మారు మనసు పొందగలుగుతాడు? ఆ నీళ్ళలో ముంచిన కర్రమని ఏడుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియుల, అది కాదు. కొంతమంది ఏమో మరి ఒకసారేమో చిన్నగా ఉన్నప్పుడు బాప్తిస్మం ఇస్తారట, ఒకసారేమో మళ్ళా కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ బాప్తిస్మం ఇస్తారు. ఒకసారి కొంతమంది ఏమో 4-5 సార్లు మూస్తూ ఉన్నారు. తండ్రి యొక్క నామంలో, కుమారి యొక్క నామంలో. అంటే యేసయ్య 3 సార్లు సమాధి నుండి బయటకు వచ్చాడా? ఒకసారి వచ్చాడా? అవగాహన లేదు. ఎటుపోయాడు? ఇట్లా అంటే అట్లా క్లియర్గా చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక చూడండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ 3 అనుభవాలు కనబడాలి బాప్తిస్మంలో. క్రీస్తు చనిపోవడము కనబడాలి. అదేవిధంగా మనం నా పాపములు క్షమించయ్యా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు చచ్చిన స్థితి. సమాధి చేయబడము, నీళ్ళలోనికి మనం ఎప్పుడైతే ముంచబడతామో అప్పుడు సమాధి చేయబడం, తిరిగి లేవడం అనేది క్రీస్తు పునరుత్థానమునకు సూచనగా ఉంటుంది. ఈ 3 అనుభవాలు ఇప్పుడు 3 సార్లు ముంచింది అనుకో, ఈ 3 అనుభవాలు 3 సార్లు జరిగినట్టు అనేది లెక్క. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో మనము జాగరూకత వహించకపోతే మనం నష్టపోయే ప్రమాదం ఉంది. నువ్వు సంపూర్ణురాలివి కావాలి అంటే తప్పకుండా నీ జీవితంలో చేయవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అనవసరమైన ఇష్యూస్ మీద మన మైండ్ను కేంద్రీకరించకుండా లేఖనమేమి చెప్పుచున్నది అనే దాని మీద మన మైండ్ను నిలిపినట్లయితే మనము సంపూర్ణమవుటకు అవకాశం ఏర్పడుతుంది. మన భక్తి జీవితంలో మనం సంపూర్ణం కావాలి
అంటే ఎట్లా పడితే అట్లా నడుచుకున్నా కానీ సంపూర్ణం అవుతామంటే కాదట్లా. నువ్వు తప్పకుండా లేఖనానుసారంగానే సంపూర్ణురాలి కావాల్సిందే. అంటే కానీ కొన్ని విషయాలు నాకు నచ్చట్లేదు కదా, ఇవి వదిలేస్తే కూడా సంపూర్ణ అవుతానంటే అట్లా లేదు. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఒక గొప్ప పదవి రావాలంటే వాడు అక్రమంగా కూడా గొప్ప పదవికి వెళ్తున్నాడు. లోకంలో ఒక మంచి పదవిని సంపాదించుకోవాలి, ఒక ఉన్నతమైన పదవిని సంపాదించుకోవాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. బాగా చదివినోడే కలెక్టర్ కావట్లేదు, ఒక ఉన్నతమైన పదవికి వెళ్ళట్లేదు. చదివినోడు కూడా ఉన్నత పదవికి వెళ్తున్నాడు. ఎందుకంటే కొన్ని పరిస్థితులను అవలంబిస్తూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం లోకంలో, నాకు ట్రాన్స్ఫర్ కావాలంటే డబ్బులు అడుగుతూ ఉంటారు, లేదంటే ఉద్యోగం కావాలంటే డబ్బులు అడుగుతూ ఉంటారు పై అధికారులు. అట్లా మనం ఏదైనా ఈ లోకంలో కొనడానికి అవకాశం ఉంది, ఈ లోకంలో సంపాదించుకోవడానికి అవకాశం. కానీ పరలోక రాజ్యములోనికి మనము వెళ్ళాలి, మనం సంపూర్ణ స్థితి పొందాలి అంటే తప్పకుండా దేవుని లేఖనానికి మనం తప్పకుండా విధేయులము కావాల్సింది. ఇంకొక ఆప్షన్ అనేది లేదు. అంటే మా పాస్టర్ని అనుసరిస్తే మనం పరలోక రాజ్యం అట్లా ఏం జరగదు. మీరు జోసెఫ్ను అనుసరించినంత మాత్రం పరలోక రాజ్యానికి గొప్పవారు కాలేదు. మనము గొప్పవారం కావాలంటే తప్పకుండా లేఖనాన్ని అనుసరించాలి. లేఖనము తప్ప ఇంకా ఏది కూడా ఆప్షన్ అనేది లేదు, వేరే ఆప్షన్ లేదు ప్రియులారా. కాబట్టి లేఖనాన్ని నిత్యము అనుసరించి మనం ఎప్పుడైతే మనం బ్రతుకుతుంటామో అప్పుడే మనము సంపూర్ణ స్థితిలోనికి నడిచి వెళ్ళగలుగుతాం. ఇది గురి పెట్టుకున్నాలే, నేను క్రీస్తు యొక్క రిప్లికాగా నేను తయారు కావాలి. ప్రతిరోజు సాధన చేయాలి. నేను నా నోటితో ఏదో మాట్లాడాను, కానీ ఈరోజు నేను మాట్లాడకుండా నేను జాగరూకత వహించాలి. నిన్న ఏదో తప్పటడుగులు వేశాను, కానీ ఈరోజు నేను తప్పటడుగులు వేయను అని ఆ స్పృహ మనకు రావాలి. తర్వాత నిన్న ఏదో వ్యతిరేకంగా ఆలోచనలు నాలోనికి వచ్చాయి, కానీ ఈరోజు ఆ ఆలోచన రాకుండా నేను నా ప్రార్థన జీవితాన్ని కట్టుకుంటాను. నిన్న నేను ప్రార్థనను ఎగ్గొట్టాను, ఈరోజు ప్రార్థనకు. నిన్న కూడికను ఎగ్గొట్టాను, ఈరోజు కూడికను ఎగ్గొట్టాను. నిన్న బైబిల్ చదవలేను, ఈరోజు బైబిల్ చదువుతాను అని ఎప్పుడైతే ప్రతి విషయంలో నీవు సంస్కరింపబడుతూ నీవు దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు నువ్వు సంపూర్ణ సిద్ధిలోనికి రాగలుగుతావు. నువ్వు చేయాల్సిన కార్యాలన్నీ చేస్తూ నేను సంపూర్ణుని కావాలంటే ఏది కూడా కాదు. సైకిల్ దొక్కుతుంటాం, క్రీస్తు పోలికలోనికి మార్చబడాలని సైకిల్ దొక్కుతాం, కానీ స్టాండ్ తీయాలంటే నీ స్వబుద్ధిని అంతా సిలువకు అప్పగించుకున్నావు. నువ్వు ఎప్పుడైతే ఎంత త్వరగా నీవు నీ స్వబుద్ధిని సిలువకు అప్పగించుకుంటావో అంత త్వరగా నీవు సంపూర్ణ స్థితిలోనికి. హల్లెలూయా. క్రీస్తును మన మీద అధికారిగా నియమించుకోవాలి. హల్లెలూయా. క్రీస్తే మనల్ని ఏలాలి, క్రీస్తే మనల్ని నడిపించాలి. అలా నడిపింపబడడానికి మనల్ని మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు మనం తప్పకుండా సంపూర్ణ స్థితిలోకి మనము సాగి వెళ్ళగలుగుతాం. సంపూర్ణం కావాలన్న గురితో మనం ప్రయాసపడతాం. ఇప్పటి వరకు నడిచి వచ్చిన యాత్రను ఒకసారి లేఖన కాంతిలో, విన్న వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఉపక్రమిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ఒక గట్టి లోహము తయారు కావాలంటే మరి అగ్ని అంత ఎక్కువ అయిన అగ్నిలో కాల్చబడాలి. మనము సంపూర్ణ సిద్ధిలోనికి రావాలంటే మనకు గాయం కలిగించే అనేకమైన వాటిని మనము విడిచిపెట్టాలి. మన గాయం అవుతుంది, అయినా దేవునికి నచ్చడం లేదు, విడిచిపెట్టాలి. దేన్నైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో అది దేవునికి ఆయాస కలిగజేస్తుంది. దేవుని కొరకు, మనము సంపూర్ణ సిద్ధి కొరకు మనము వాటిని అవాయిడ్ చేసినప్పుడే మనం భక్తి జీవితంలో ఎదగగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు. దైవమా నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యను నమ్ముకొని చాలా సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి, కానీ అదే స్థితిలో ఉండడం అనేది క్షేమకరమైన పరిస్థితి కాదు ప్రియుల. అదే పరిస్థితిలో నువ్వు ఉండొద్దు, నువ్వు ఎదుగుతూ ఉండాలి. కాలమును బట్టి చూస్తే కాలానుకూలంగా నీలో ఎదిగే పరిస్థితి నీలో కనబడాలి.
రక్షణ పొందక మునుపు దేవునికి అవిధేయునివి, రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే ప్రయోజనం ఏంటి? రక్షణ పొందక మునుపు శరీరానుసారమైన జీవితము జీవించాం, రక్షణ పొందిన తర్వాత కూడా శరీర అనుసారమైన జీవితమును కోరుకుంటే ప్రయోజనం ఏముంది పిల్లరా? రక్షణ పొందక మునుపు ఈ లోకాన్ని అనుసరించి నడుచుకున్నాం, రక్షణ పొందిన తర్వాత ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో దాని మీద నీ దృష్టిని నిలుపాలి. ఉత్తమమైన ఆలోచనలు నీలో ఉండాలి, ఉత్తమమైన నడతలు నీవు నడవాలి, ఉత్తమమైన తలంపులే నీకు రావాలి, ఉత్తమమైన కార్యాలే నీవు చేయాలి. దేవునికి అనుకూలమైన పద్ధతులే నీలో కనబడాలి. మన దేవుడు సంపూర్ణుడు ప్రియులారా, మనము సంపూర్ణులముగా తయారు కావాలి. మన దేవుడు సకల ప్రవర్తన యందు పరిశుద్ధుడు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు అన్నాడు. నువ్వు కనపరచగలిగావా? గడిచిన వారమంతా నీ ఆలోచన విధానములో పరిశుద్ధతను కనపరచగలిగావా? నీ నడతలలో పరిశుద్ధతను కనపరచగలిగావా? నీ ప్రవర్తనలో పరిశుద్ధతను కనపరచగలిగావా? నీ క్రియలలో, నీ నడతలలో, నీ హృదయ వైఖరిలో పరిశుద్ధతను కనపరచగలిగావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం పిల్లగా. ఒకసారి మనల్ని మనము లేఖన కాంతిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని లేఖనము తెలియపరుస్తూ ఉంది. అతిక్రమములు దాచిపెట్టే స్థితిలో నీ జీవితం ఉండొద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం నీ మీదకి దిగి వస్తుంది. మనల్ని మనం పరీక్షించుకుందాం.